ఇక వరంగల్ కాంగ్రెస్ లో వర్గపోరు ముదురుతోంది. కడియం శ్రీహరి రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ భర్త మురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కనుబొమ్మలు లేని నాయకుడు నాడు టీడీపీని భ్రష్టు పట్టించి నేడు కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచారంటూ విమర్శించారు. ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాల నియోజకవర్గంలో తన కూతురు సుష్మిత రంగప్రవేశం చేయనుందన్నారు. కొండా సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోతుందంటూ వ్యాఖ్యానించారు. మన వరంగల్లో కొంతమంది రేవంత్ అన్నకి అదే చెప్పదలుచుకున్నా అన్న, కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు పట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి జీతాలకి తీసుకుంటాడు, చట్టం తీసుకుంటాడు. అనుభవాలకి తీసుకునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఎవరేం చేస్తాడో నాకు తెలియదు. ఆయన ఎన్కౌంటర్లో స్పెషలిస్టు. మరి ఈరోజు ఇంత మాట్లాడుతుండు.